కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సోమకోటలో ఇటీవల కలుషిత మంచినీరు వల్ల కొంతమంది విద్యార్థులకు అస్వస్థత గురైనటువంటి పరిస్థితి ఉందని కూడా ఇటీవల కలకలం రేగింది. దీనిపై వెంటనే ఏ విధంగా స్పందించారు? అలాగే ప్రస్తుతం జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చిట్రాజప్ప గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటీవల సోమనకోటలో మంచినీరు కలుషితమై చిన్నారులకు ఎఫెక్ట్ అయ్యారు, బారిన పడి కొంతమంది అనారోగ్యం బారిన పడినారు. పరిస్థితి ఎలా ఉంది? అటువంటి అక్కడ ఏం జరిగిందండి అసలు? సోమనకోట పెద్దపురం రెండు టౌన్లోని కూడా మరి వాటర్ అని చెప్పడం, ఎందుకంటే వాటర్ అంతా కూడా బాగానే ఉంది, మొత్తం టెస్టులు ఏం చేయను అని ఎక్కడ కనపడలేదు మనకి. ఈ ఎఫెక్ట్ అయిన ఏజ్ గ్రూప్ కూడా 15 సంవత్సరాల లోపు. ఈ పిల్లలందరూ కూడా ఒక స్కూల్ వాళ్ళు కాదు, ఎవరింట్లో వాళ్ళు ఎవరు వాళ్ళు అందరూ ఏదో ఓ ప్లేస్లో కలిసి ఉన్నారు, ఎంత వచ్చింది జాండీస్ వచ్చింది అనుకోవచ్చు. జాండీస్ రాలేదు, అలా రాలేదు. టెస్టులు చేస్తే మాత్రం సామర్లకోటలో 10 మంది, పెద్దాపురంలో 12 మంది వచ్చింది. మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వటం, వెళ్ళి ట్రీట్మెంట్లు అవి చేయించి మొత్తం ఫ్రీగా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ పిల్లలు ఇంటి దాకా వెళ్ళేదాకా కూడా గవర్నమెంట్ సర్వే ప్రకారం మేము చేసాం. అందరూ వెళ్ళిపోయారు, అందరూ బాగానే ఉన్నారు. అంటే వాటర్ అన్నాకే పెద్దాపురం, సోమనకోట గ్రామాలకి వచ్చింది, టౌన్లోని కూడా వచ్చింది. అంటే అది ఏదో వైరస్ వచ్చింది తప్పించి వాటర్ ఫాల్ట్ కాదు. అంటే లీకేజీలు ఉన్నాయి, ఎక్కడో కలుషితం అయిపోయిందని ఆరోపణ కాదు. నీకు లీకేజ్ అయింది, వాటర్ అయితే అందరికీ వచ్చేది కదా, ఒకళ్ళిద్దరికే కాదు కదా. నీకు వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ తాగికుండా అందరికీ వస్తుంది. నేను ఆ అబ్బాయిని అడిగాను, నేను ఏ వాటర్ తాగుతానంటే నేను మినరల్ వాటర్ తాగుతాను. మినరల్ వాటర్ తాగి కూడా కాదు వచ్చింది. దాని వల్ల చూస్తే వాటర్ అనేది కరెక్ట్ కాదు, కానీ ఇందులో ఫుడ్కి వస్తే రావచ్చు. వీళ్ళ పిల్లలకి చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళాక పానీపూరి తిన్నారు, ఎక్కువ పానీపూరి అయ్యి తిన్నారు, దానివల్ల వచ్చిందని వైద్యాధికారి చెప్పడం జరిగింది. ఎంక్వైరీలో మెయిన్ ఫుడ్ మీద వచ్చింది కానీ వాటర్ కాదని చెప్పి. అంటే ఫుడ్, బయట ఫుడ్, అపరిశుభ్ర వాతావరణంలో ఫుడ్లు తీసుకోవడం వల్ల కూడా జరిగిందని చెప్పి నేను కూడా చెప్పాను. అందుకే కొన్నాళ్ళు తనిఖీ చేసి ఇలాంటి ఫుడ్ బయట పెట్టకుండా చేయండి, కొంచెం కంట్రోల్ చేయండి అని చెప్పి అధికారికి ఆదేశాన్ని తల్లిదండ్రులు కూడా చెప్తున్నాం. మరి పిల్లలందరినీ కూడా బయట ఫుడ్ తినవద్దు, కావచ్చు మీరు గ్యారేజ్ పంపించడం ఏదో కూడా పంపించేయండి అని చెప్పారు. కానీ వాళ్ళందరూ బయట తినడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అవుతుంది. అంటే మీరు అన్నట్టు అందరికీ రావాలి, కానీ కొందరికే ఒకే ఏజ్ గల పిల్లలకి రావడంతో ఇమ్యూనిటీ ప్రాబ్లం కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా. అలా కదమ్మా, పిల్లలందరూ చిన్నపిల్లలు 15 సంవత్సరాలు లోపుళ్ళు, 10 మంది సోమనకోట, 12 మంది పెద్ద. ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉన్నాకే అలా ఏం చిన్నపిల్లలకు బలంగానే ఉంటారు. ఇప్పుడు కూడా ఇమ్యూనిటీ పెద్దోడికి తేడా అవుతుంది. ఓన్లీ ఏదో విష జ్వరం వచ్చినట్టు వచ్చేది. అంతే, సమస్య క్లియర్ అయింది. అక్కడ హెల్త్ క్యాంపులో పెట్టి మొత్తం అన్నీ కూడా చెక్ చేయించి ఏం ప్రాబ్లం ఎలా హెల్త్ క్యాంపులన్నీ కూడా పెట్టి మొత్తం అంతా అన్నీ ఇమ్మీడియట్గా జోన్లు వైజ్ పెట్టాను. ఇంకా మున్సిపాలిటీలో జోన్లు వైజ్ 3, సోమనకోట 3, పెద్దాపురం 3 జోన్ల కింద పెట్టాం. జోన్ పెట్టి మందులు కిందలు అన్నీ కూడా ఇచ్చి ఎక్కడ ఇబ్బంది లేకుండా కాకుండా ఎవరు రాను కూడా చెక్ చేయించుకోండి, మీరు మీకు కూడా చేస్తామని చెప్పి రాను కూడా చేయాలని మనం అందరూ కూడా చేయించాం, మందు ఇచ్చాం. ఈ మధ్యలో ఇలా రకరకాల ఏవీ లేకపోతే ఇటువంటి ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. పెద్దాపురం నియోజకవర్గం మీ పైన ఇటువంటి ఆరోపణలు చేయడం కారణం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు పని చేయలేదు ఏమని. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు పని చేస్తున్నాడు. రాజధాని చాలా స్పీడ్గా అయింది, పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది, రైల్వే జోన్ ఇవన్నీ కూడా అవుతున్నాయి, మొత్తం వర్క్ అవుతుంది, గ్రామాల్లో మేము అవుతున్నాం. మేము కూడా 2 ఇయర్స్లోని కూడా మ్యాక్సిమం వర్కులు తీసుకున్నాం. మ్యాక్సిమం వేల రివ్యూ కూడా చేసుకుంటే చాలా కోట్లు కూడా ఖర్చు పెట్టాం. పైనుంచి ఆదేశాలంటే అందరూ ఇన్ఛార్జ్లు ఎంతండి, ఎమ్మెల్యేనో లేదా మంత్రినో సీఎంనో చట్టమే తప్పించి రెండో పని ఏమైంది అడ్డంగా, మళ్ళీ అడ్డంగా పూర్తి లేదు. మాకు ఇన్ని సంవత్సరాల్లో నేను 12 సంవత్సరాలు ఎమ్మెల్యే అయినా, 6 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాను. ఎక్కడ మాట్లాడినా ఉండేది, ఎవడన్నా ఉండేడు. ఏదో అడ్డంగా ఉల్లిబల్చి ఉన్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడినా ప్రజలు ఎవడో కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు జనంతో ఉంటాను, ప్రజలతో ఉంటాను, పనులు చేస్తాను.
గతంలో కూడా అక్కడ వృద్ధాశ్రయం కట్టి కూడా అనేక ఆరోపణలు చేశారు మీ కుమారుడిపై కూడా. ఇప్పుడు తాజాగా డిఎస్సిలో కూడా అవతావకలు చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న బంధువులు కూడా డిఎస్సిలో అవకాశాలు కల్పించుకున్నారని కూడా ప్రచారం. ఒక పక్కన వైసీపీ దీనిపై ఒక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఆరోపణలు జనరల్గా ఇది చేసి ఇది బొరలేని కార్యక్రమం అది. ఇది డిఎస్సి ఉద్యోగాలు జాయిన్ 6 నెలలు అయితే 6 నెలలు వచ్చిన తర్వాత ఏదో ఒక దగ్గర నేను చెప్పి పంట వింటాను అప్పుడు ఉద్యోగాలు చేసుకుంటారు అందరూ. అలాగే మా బంధువులు అమ్మగా వచ్చిందన్నాడు. అలాగే మా మున్సిపల్ కౌన్సిలర్కి వచ్చింది, వైఎస్ఆర్ కౌన్సిలర్కి వచ్చింది. మా సావనకోటలో మున్సిపల్ కౌన్సిలర్కి వచ్చింది వైఎస్ఆర్కి. మరి ఎవరు ఇప్పించారు? మెట్లు ఏది మెట్లు వచ్చినాయి. మా సరనేమోనంత మాత్రం నేను డిఎస్సికి ఎందుకు రికమెండ్ చేస్తాను? నేను అతను మెరిట్లు వచ్చింది ఆవిడ. అంటే ఇప్పుడు ఆందోళన చేసి వైసీపీ ఆందోళనలో కనీసం డిఎస్సి విద్యార్థులు ఎవరైనా పాల్గొన్నారంటారా అందులో? కదా మా ఉద్యోగస్తులు టీచర్స్ రావాలి. ఉద్యోగస్తులు ఆ మేనేజ్మెంట్ పంపితే పిల్లలు వెళ్తారు, మేనేజ్మెంట్ వెళ్తారు, లేదా డబ్బులు ఇచ్చి వెళ్తారు. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది. పిల్లడికి 500, పెద్దోళ్ళకి 1000 రూపాయలు అనేది పెట్టారు, రేట్లు పెట్టారు. అయినా మనకు ఆన్సర్ అనుకోండి. అలాగే టీచర్స్ టీచర్స్ కూడా మీరు చూశారు కదా, మీ ఊళ్ళో పెద్ద ర్యాలీ చేశారు. అవకతవకలు జరగలేదని చెప్పారు, ఛాలెంజ్ చేశారు. అది చిన్నపిల్లలకు చిన్నపిల్లలకు సంబంధం అవకతవకలు జరిగిపోయి ఇందులో స్పోర్ట్స్ కోటాలో రకరకాల అవకతవకలు జరిగిపోయి దీనిపైన ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అవకతవకలు జరిగినాయి అనేది కాదు, ఆ లోకేష్ గారు రిజైన్ చేయాలి. అంటే సెంట్రల్ మినిస్టర్ రిజైన్ చేయడం కాదు, లోకేష్ చేయాలి. అక్కడ నీటిలో ఎందుకు దానికి కారణం ఇదే. ఏదో అలా బ్యాట్ చేయని కారణం వీళ్ళు పని చేయరు. మా ఊడు అడుగుతాడు, మా ఊడు అది మాట్లాడుతూ అందరితోటి అభివృద్ధి ఏముంది, అవినీతి జరిగిపోతుంట. ఇప్పుడు అభివృద్ధి చదువుతుంటే అభివృద్ధి కావాలి అక్కర్లేదంటే అడిగి అవినీతి జరిగిపోతుంది కావాలండి. అలా మాట్లాడుతున్నాడు. అభివృద్ధి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, అది ఇన్ఛార్జ్గా ఉన్నాడు. హౌసింగ్ బోర్డు చైర్మన్ అన్నాడు. హౌసింగ్ బోర్డు అన్నీ కూడా సర్వనాశనం చేయడు. అనేక అవకతవకలు జరిగినాయి, ఏం మాట్లాడలేదు. వాళ్ళ కారు మాట్లాడిపోతారు. ఇవన్నీ కూడా బయటకు వస్తే ఇవన్నీ మాట్లాడారు. అవి కూడా మేము కూడా మాట్లాడాలి కదా. అవుట్ సైడ్స్ ఉన్నాయి. అవుట్ సైడ్స్లో తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకి అమ్మాడు గవర్నమెంట్కి. ఆ డబ్బులు అనేది కొట్టేయాడు. ఎక్కడికి రాష్ట్ర వ్యాప్తం జరిగింది అది. మేము మాట్లాడలేదు. ఎందుకు ఏదో అయిపోయింది, ఇంకా ఏదో సైట్లు పనిచేయదు, జనం కూడా ఎడతారు. ఇప్పుడు ఏదో సైట్లు ఏమన్నా ప్రయత్నం చేస్తాం. అన్నీ కొంతమంది కావాలని కొంతమంది వద్దన్నారు. ఈ పరిస్థితి ఉంది. తప్పులు ఆలోచించారు కానీ మేము చేయలేదు. మాకెందుకు, మేము లాంగ్ టర్మ్ రాజకీయం. మేము ఎప్పుడు కూడా పదవులు ఉండాలి, మా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి. అంతే మా ప్లాన్ తోటి మేమంతా తప్పించి ఇళ్ళగా టెంపరీగా పదవి వస్తుంది, పదవి కూడా ఎలక్టెడ్ ర్యాంక్ లేడు, ఏదో నామినేట్ ఉండడం, పదవి అయిపోతే అమెరికా పోతాడు. అంతే తప్పించి మాలాగా ఫుల్ టైం పని చేయలేడు. నేను రోజు కూడా నాకు ఆరోగ్యం సెట్ అయిపోయింది. మొన్నదాకా ఏం చేయడం, ఆరోగ్యం బాగోలేదు అయితే అన్నాడు. ఆరోగ్యం బాగోవడానికి చూసుకొని మాట్లాడతాం కదా, శుభ్రంగా తిరుగుతున్నాను, హ్యాపీగా ఉంది. రోజు 200-400 మందిని కలితే కానీ నిద్రదు. నాకు అలవాట్లేదు. ఓ 4-3 పనులు చెప్తే కానీ నాకు నిద్రదు. ఏదో పని చేసుకుంటాం, పని చేయడం. ఇవాళ పెద్దపురం వెళ్ళినాం, సెంటర్లో పడాడు, మొక్కలు వేస్తున్నాం. ఆ మొక్కలన్నీ చంపేయాడు. నా ఇష్టం మళ్ళీ మొక్కలు తెప్పించి మొక్కలు అయితే ఇప్పుడు ఏంటి చూసాను. అలాగా ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటాం. నీకు అది ఏం అవసరం లేదు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే ఎటువంటి అభివృద్ధి చూసి వారులకి ఇటువంటి ఆరోపణలు దౌలూరు దర్బారు చేస్తారనుకోవచ్చు. చేయకపోతే నేను నన్ను బ్యాట్ చేతి కానీ నెగ్గలేదు కదా. నేను బ్యాట్ అవ్వాలి, నెగ్గాలి. జనానికి ఏం తెలియదు, ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి తెలియదు. ఎవడు బ్యాట్ ఏం తెలియదు. నేను తప్పు చేస్తే నన్నే నెగ్గినవరు. ఇప్పుడు వాళ్ళందరూ పనులు చేస్తున్నాగా. మొన్న గత గాలిలో కూడా ఎక్కాను, రేపు కూడా ఎక్కుతాను. ఇబ్బంది అంతే. జరిగింది ఏదైతే సోమలకోటలో జరిగిన కలుషిత నీరు వల్ల అనేక మంది ఇబ్బందులు పడ్డారనే కూడా అందులో వాస్తవం లేదు. కేవలం ఒకే ఏజ్కి సంబంధించిన చిన్నపిల్లల్లో ఈ యొక్క లోపం రావడం జరిగింది. మంచినీటి సమస్య అనేది కదా, ఒకవేళ వస్తే మిగిలిన ప్రాంతాల వరకు రావాలి, మిగిలిన వ్యక్తులకు కూడా రావాలి. కానీ కొంతమంది చిన్నపిల్లలకు మాత్రమే రావడం, ఇవన్నీ కూడా పూర్తిగా వెంటనే అక్కడ హెల్త్ క్యాంపులు పెట్టడం, అంతే కూడా పరిశీలించడం. ఒక కలుషిత ఆహారాలు చిన్నపిల్లలు తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చినట్టుగా కూడా గ్రహించడం జరిగింది. దీనిపై ఇప్పుడంతా కూడా సమస్య తొలగిపోయింది, ఎటువంటి ఇబ్బందులు కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ
ఆ పెద్దాపురంలో అభివృద్ధి చూసి వారులకే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించిన పెద్దాపురం వాసులకు నియోజకవర్గంలో కనీ విని ఎరిగిన రీతిలో అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి చూసి వారులకే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ దర్బావతి ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, మా కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇప్పించారనేది కూడా అది ఇటువంటి తప్పుడు ప్రచారాలు కూడా చేయడం సరైనది కాదు. అలాగే తను ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూసి వారులకు ఇటువంటివన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారని కూడా నిమ్మకాయల చినరాజప్ప గారు చెప్తున్న పరిస్థితి. అంటే నియోజకవర్గం గత 12 సంవత్సరాలుగా కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది. ఈ యొక్క అభివృద్ధి అంటే తనకు ఇక్కడ ఏదో విధంగా ఎమ్మెల్యేగా గెలవాలనే తాపత్రయంతోనే ఇటువంటి అసత్య ఆరోపణలతోనే ప్రతిదీ ఏదో ఒక ప్రాంతంలో గతంలో తన కుమారుడిపై కూడా అసత్య ఆరోపణలు చేశారు. ఏదైతే వృద్ధాశ్రమం దగ్గర రోడ్డు ఆక్రమించడం ఒక ఆరోపణలు చేశారు. ఈ విధంగా రకరకాలుగా ఆరోపణలు చేస్తూ ఇటువంటి తప్పుడు ప్రచారాలు అది చేసేందుకు వైసీపీ కూడా ఇతనే కాదు జగన్మోహన్ రెడ్డి కూడా ఇటువంటి వ్యవహారాలు కూడా చేస్తున్నారు. గతంలో ఇళ్ల స్థలాల పేరుతో అనేక మంది ఇళ్ళు తక్కువ రేటుకి ఏదైతే స్థలాలు కొని వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళు అందులో బోలంత స్కామ్లు చేస్తారు. అవన్నీ కూడా మేము బయటపెట్టిన పరిస్థితి లేవు. కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళన్నీ కూడా చేసుకుని ఇటువంటి మాపై బురద జల్లే ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. ఏదేమైనా పెద్దాపురం నియోజకవర్గం మరొక అభివృద్ధి చేసి తీరుతామంటూ కూడా తన కుమారుడు ఇటీవల ఆయన ఇప్పుడు నెగ్గారు, 3 సార్లు నెగ్గారు, రాబోయే 2029లో నెగ్గి తీరుతారని కూడా ఆయన కుమారుడు కూడా సవాల్ విసిరిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా పెద్దాపురంలో ఆయన గతంలో హోంమంత్రిగా చేస్తూ అలాగే అభివృద్ధి పనులు చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఆయన పెద్దాపురంలో తనదైన మార్కు మరొకసారి చూపించుకున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అవినీతి ఆరోపణలు చేసేందుకు వైసీపీ కుట్ర పడుతుందంటూ కూడా మాజీ హోంమంత్రి అలాగే పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV పెద్దాపురం నుంచి.